వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈ నెల 25వ తేదీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మీకు ఇప్పుడు మనం చెప్పేటువంటి మెలకువలు 100% ఉపయోగపడతాయి. మీలో ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాస్తున్నారో ఈ క్షణం నుంచి మీరు ప్రశాంతంగా ఉండండి, మంచిగా తినండి, అదేవిధంగా మంచిగా నిద్రపోండి. రోజుకు 6 గంటలుగా తగ్గకుండా మ్యాక్సిమం ఒక 8 గంటలకి మించకుండా మంచిగా నిద్రపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఈ రోజు నుంచి. ఎవరైతే నెట్లో ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళ ఆల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా 2 టెక్నోటిప్ కానీ లేదా మీకు నచ్చినటువంటి పెన్లు బ్లూ ఇంక్ని ప్రిఫర్ చేయండి లేదా బ్లాక్ ఇంక్. 2 పెన్నులు రెడీ చేసుకొని వాటిని ముందుగానే కొద్దిగా థిక్ చేసుకొని కొద్దిగా రాసే విధంగా సెట్ చేసుకోండి. అదేవిధంగా ఒక షార్ప్నరు, అదేవిధంగా ఒక పెన్సిల్, అదేవిధంగా ఒక రబ్బర్, వీటిని రెడీ చేసుకోండి. అదేవిధంగా ఒక ఐడి కార్డు, ఆధార్ కార్డు అనేటువంటి దాన్ని పెట్టుకోండి. ఎవరైతే మీలో ఈ ఆల్ టికెట్ మీద మీ ఫోటో కింద సైన్ రాలేదో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చెప్పిన విధంగా ఫొటోస్, అదేవిధంగా ఆ ఆల్ టికెట్ మీద గెజిటెడ్ సైన్ అనేటువంటి దాన్ని పెట్టుకోండి. ఒక రోజు ముందుగా అంటే సండే ఎగ్జామ్ అయితే సాటర్డే మీ ఎగ్జామ్ సెంటర్ అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసుకొచ్చుకోండి. ప్రశాంతంగా చూసుకొని ఎగ్జామ్కి ఒకరోజు ముందుగానే సెంటర్కి దగ్గరలో, ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే సండే మార్నింగ్ అయినా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. దూరపు ప్రాంతాల వాళ్ళు కానైతే ఎగ్జామ్ సెంటర్కి దగ్గరగా ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కానీ లేదా ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండడం కానీ ఈ ప్రయత్నాలు చేయండి. సో ఎగ్జామ్ ఆదివారం అయితే శనివారం రాత్రి ట్రావెలింగ్ చేయడం అనేటువంటి దాన్ని దయచేసి పెట్టుకోవద్దు. ఒకరోజు ముందుగానే వెళ్ళి శనివారం రాత్రి ఖచ్చితంగా కూడా మీరు మంచిగా నిద్రపోవాలి, బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి. నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మీరు పాటించండి, మంచి జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జామ్ హాల్కి మీరు వెళ్ళేటప్పుడు మార్నింగ్ పూట ఫ్రెష్గా ఇక మీరు ఒక్కసారి అద్దం దగ్గర నిలబడుకొని ఆల్ టికెట్ ఎత్తుకున్నామా లేదా, పెన్ ఎత్తుకున్నామా లేదా, సో ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి అయినా పర్లేదు ఎత్తుకున్నామా లేదా, పెన్సిల్, రబ్బరు, స్కేల్ కావాల్సినవి ఎత్తుకున్నామా లేదా అనేటువంటి దాన్ని చూసుకోండి. అయితే అందరూ ఏమంటారంటే ఒక 2 రోజుల ముందు నుంచి నాన్ వెజ్ తినొద్దని అని ఉంటారు. నాన్ వెజ్ ఎందుకు తినొద్దని అంటారంటే అదే డైజెన్ కావడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. అది కొన్నిసార్లు డైజెన్ కాకపోతే మోషన్స్ వస్తాయి, నీరసం వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి టెంపుల్ పోయేటప్పుడు కానీ ఎగ్జామ్ పోయేటప్పుడు కానీ నాన్ వెజ్ తినొద్దని అంటారు. మీరు ఈ క్షణం నుంచి నాన్ వెజ్ బంద్ చేసి మంచిగా సో వెజ్ అనేటువంటి దాన్ని పప్పు అన్నం తినండి, ఏం కాదు, పెరుగన్నం తినండి 2 రోజులు మంచిగా తిని మంచిగా ఉండండి. నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత నేను నా అనుభవంలో చూసినటువంటిది, ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ప్రశాంతంగా కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత పక్కనోడితో మాట్లాడడం కానీ, ఇన్విజిలేటర్తో పేపర్ ఎండి టైం అయిపోవడం అరవడం కానీ ఈ పంచాయతీ అస్సలు పెట్టుకోవద్దు. సో ఒకరిద్దరు లేని పంచాయతీ పెట్టుకుని ఉంటారు, డిస్టర్బ్ అవుతూ ఉంటారు, అలా పెట్టుకోవద్దు. ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత వాళ్ళు మనకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. మొట్టమొదటిసారిగా ఓఎంఆర్ షీట్ ఇచ్చుకుంటే వెళ్తూ ఉంటారు. ఓఎంఆర్ షీట్ ఇచ్చిన వెంటనే మీరు గీబరా పడద్దు. ప్రతి హాల్లో కూడా ఇన్విజిలేటర్ అనేటువంటి ఆయన చెప్తుంటాడు. సో ఉదాహరణకి మనం కానీ చూసినట్లయితే, సో ఇక్కడ మీ ఆల్ టికెట్లో రోల్ నెంబర్ వేయండి అని అంటాడు. అప్పుడు జాగ్రత్తగా రోల్ నెంబర్ అనేటువంటి దాన్ని వేయండి. అయితే వేయమంటే వేయండి. ప్రజెంట్ ఓఎంఆర్ షీట్లో అయితే నెంబర్ వాళ్ళ ఇచ్చేస్తున్నారు, కింద దాన్ని టిక్ చేయమంటున్నారు. జాగ్రత్తగా చూడండి, 1 ఎక్కడ ఉంటుంది, 0 ఎక్కడ ఉంటుంది, 2 ఎక్కడ ఉంటుంది, 3 ఎక్కడ ఉంటుంది, జాగ్రత్తగా చేయబెట్టి ఆ విధంగా బబుల్ చేయండి. తర్వాత జాగ్రత్తగా మీ పేపర్ కోడ్ని టిక్ చేయండి అని అంటారు. మీ పేపర్ కోడ్ ఏదైతే అది ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ బబుల్ అనేటువంటి దాన్ని చేయండి. చాలా మంది ఆల్ టికెట్ తప్పేసి అదేవిధంగా నీ ఓఎంఆర్ షీట్ తప్పేసి వితిహల్లో పడినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. దయచేసి ఈ తప్పులు అనేటువంటి వాటిని చెయ్యొద్దు, చాలా ప్రశాంతంగా చేయాలి. అదేవిధంగా ఇక్కడ నీ యొక్క వెన్యూ, నీ పేరు అడుగుతూ ఉంటారు, ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని చేయండి. మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అయితే, అర్థం కాకపోతే
పిచ్చి పిచ్చిగా రాసిపోని నోకబాకండి. పక్కన వాళ్ళని అస్సలు అడగద్దు. ఇన్విజిలేటర్ని పిలిచి ఇక్కడ ఏం చేయాలి సార్, ఇక్కడ ఏం చేయాలి సార్ అని చెప్పి అడగండి. ఏం మొహమాటం పడద్దు, షైగా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మన భవిష్యత్తు. నెక్స్ట్ అదే విధంగా జాగ్రత్తగా చూడండి. మనకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత ఇలా చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేయమన్నప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి. ఈ మధ్యలోనే ఓపెన్ చేస్తా చూసేస్తానంటే కుదరదు, వద్దు. మీరేం చేస్తారంటే మనకు ఈ ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో ఇంకా గ్యాప్ ఉన్నది అనుకోండి, మొట్టమొదటిసారిగా మీరు ఏం చేస్తారనంటే మామూలుగా మనకు ఓఎంఆర్ షీట్లో బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, రఫ్ వర్క్ అని రాసి ఉంటారు. ఓకేనా, రఫ్ వర్క్ అని రాసి ఉంటారు లాస్ట్ పేజీలో. దాంట్లో మీరు ఏం చేస్తారంటే సో ABCDEFGHIJKLM ఇలా మామూలుగా మనకి ఏబిసిడీలు వచ్చు కదా, 1 నుంచి 13 వరకు వేసుకోండి. దీనికి రివర్స్ స్పేస్ అన్నమాట. ఎమ్కి రివర్స్ స్పేస్ ఏంటి, ఎన్. సో ఇలా వేసుకుంటా రండి. వేసుకొని ఇక్కడ జెడ్ అంటే 26 అని చెప్పి, వై అంటే 25 అని చెప్పి, ఎక్స్ ఉంటుంది కదా, ఆ నెంబర్ లేసి పెట్టుకోండి. ఎందువల్ల అంటే మీరు రీజనింగ్ చేసేటప్పుడు ఇది 100కు 100% అనేటువంటిది ఉపయోగపడతా ఉంటుంది, కోడింగ్ డీకోడింగ్ లో కానీ. అర్థమైందా? రైట్. సో చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇలా ఒకటి ఇది రివర్స్ స్పేస్, ఇంకోటి మిర్రర్ ఇమేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏకి వచ్చేసి ఎన్ అనేటువంటిది వస్తుంటుంది. సో ఇలా మనకు మిర్రర్ ఇమేజ్ తెలుసు కదా, ఇలా వేసుకొని జాగ్రత్తగా తెలుగుగా చూడండి. సో జాగ్రత్తగా ఇలా మీరు జాగ్రత్తగా చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఓఎంఆర్ షీట్ ఇచ్చారు కదా, ఓఎంఆర్ షీట్లో మీరు ఇంకా క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు మీకు ఇష్టమైనటువంటి ఏదైనా, ఒకడు ఇండియన్ సొసైటీలో కింగ్ ఉంటాడు, ఒకడు ఇండియన్ హిస్టరీలో కింగ్ ఉంటాడు, వాడి జియోగ్రఫీలో కింగ్గా ఉంటాడు, ఒకడు మెంటల్ ఎబిలిటీలో కింగ్గా ఉంటాడు. మీకు వచ్చినటువంటి సబ్జెక్ట్ని మొట్టమొదటిసారిగా ఎంచుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మొట్టమొదటిసారిగా మెంటల్ ఎబిలిటీ ఉన్నాయనుకో, 1 నుంచి 30 వరకు మీరు మెంటల్ ఎబిలిటీ చేస్తానంటే చెయ్యండి. టైం 150 నిమిషాలు అనేది 100కు 100% మీకు సరిపోతుంది. మీరేమో ఎస్ఎస్సి సిజిఎల్లో లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయటం లేదు, మీరు రాస్తుండేది గ్రూప్ 2. మీకు 150 నిమిషాలు అనేటువంటిది 150 బిట్లు పెట్టడానికి 100కు 100% సరిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మీరు ఏదైనా పెట్టేటప్పుడు, ఆన్సర్ పెట్టేటప్పుడు 1 టిక్ చేశారు, 2 టిక్ చేశారు, 3 టిక్ చేశారు. ఇప్పుడు 4వది మీకు రాలేదు, తెలియనప్పుడు ఏం చేస్తారు, మీకు ఇక్కడ మామూలుగా క్వశ్చన్ పేపర్లో 4 అని ఉంటుంది కదా, ఇలా టిక్ చేసుకోండి ఫస్ట్ 4లో. తర్వాత ఇక్కడ ఆన్సర్ పెట్టేటప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 4 ఇచ్చేసాం కదా మనం, నెక్స్ట్ 5వ క్వశ్చన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఇక్కడ 4 పెట్టలేదు మనం, 4ని ఇలా ఏళ్ళు పెట్టుకొని 5వది మనం పెడుతున్నప్పుడు 5 మీద టిక్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే పాపం 4వ దానికి ఆన్సర్ పెట్టనప్పుడు 5వది చదివిన తర్వాత 5వ దాని ఆన్సర్ 4వ క్వశ్చన్లో పెడుతుంటారు. ఇలా మనం పెట్టకూడదు. మనకు తెలిసినటువంటి ఏ ఒక్క బిట్ మిస్ కాకూడదు. ఇక్కడ మైనస్ మార్కులు ఉన్నాయి. నీకు తెలిసినటువంటి బిట్టు అంటే 5వ దాంట్లో ఆప్షన్ పెట్టబోయి 4వ దాంట్లో ఇన్సర్షన్ చేస్తే నీకు తెలిసిన బిట్టు పోతుంది 1 మార్కు, మరియు 4వ బిట్లో నీకు తెలియదు కదా, అది నువ్వు పెట్టిన తప్పు అనుకో 1/3 మార్కు పోతుంది కదా. అంటే ఓవరాల్ గా నీకు ఎన్ని మార్కులు పోయాయి, ఇప్పుడు 1/3 మార్కులు పోతా ఉన్నాయి నీకు. సో కాబట్టి నీకు తెలియనటువంటి ప్రశ్న అనేటువంటి దాన్ని దయచేసి నువ్వు టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఒకదాని ప్లేస్ లో ఇంకొక దాన్ని ఇన్సర్షన్ చేయొద్దు. ఈ మెలకువలు ఖచ్చితంగా కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్ రాసేటప్పుడు నేను స్వీయ అనుభవంతో చెప్తా ఉన్నా, దయచేసి నీకు ఎన్నైతే తెలుసో అన్ని మాత్రమే ఆన్సర్ చెయ్యి. లాటరీ ఇక్కడ ఆడద్దు. ఏ ఉంటుంది, బి అయి ఉంటుంది, సి అయి ఉంటుంది అని చెప్పేసి నువ్వు ముగ్గులాట వేయద్దు. దయచేసి ఒకటేసారి నువ్వు వెళ్ళడానికి చూడు, 2వసారి అసలు దయచేసి ఇది ఆన్సర్ అయ్యి ఉంటుంది అని అనుకోవద్దు. నీకు 100% ఆన్సర్ తెలుసా, ఆన్సర్ పెట్టు. ఆ 20 తెలిస్తే 20 పెట్టు, 30 తెలిస్తే 30 పెట్టు, 40 తెలిస్తే 40 పెట్టండి. ఓవరాల్ గా చూసినట్లయితే భగవంతుడు కూడా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేటువంటిది చెప్పలేడు. పేపర్ ఎంత డిఫికల్ట్గా ఉన్నా, ఎంత ఈజీగా ఉన్నా
నా యొక్క అంచనాల ప్రకారం 60 నుంచి 65 మార్కుల కంటే ఎక్స్ట్రా పోదు. పేపర్ డిఫికల్ట్ అనుకోండి, డిఫికల్ట్ అయితే ఇంకా తగ్గిపోతుంది కట్ ఆఫ్. 30 మార్కులు కూడా పడిపోవచ్చు, 40 కూడా పడిపోవచ్చు, 50 కూడా పడిపోవచ్చు. పేపర్ ఎంత ఈజీగా ఉన్నా ఒక పోస్ట్కి 50 మందిని తీయాలి కాబట్టి 45,000 మందికి తగ్గకుండా తీస్తారు కాబట్టి, సో ఎంత ఈజీగా ఉన్నా సరే మనకు 60 నుంచి 65 మార్కుల దాకా కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి భయపడి ముగ్గులు ఇయ్యద్దు. మీరు ఇది ఏ ఉంటుంది, ఇది బిఏ ఉంటుంది, ఇది సిఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, ఇదేమో సంక్రాంతి ముగ్గులు కాదు. కాబట్టి దయచేసి మీ ఒళ్ళుని కంట్రోల్ చేసుకొని మీకు ఎన్నైతే తెలుసో అవే ఆన్సర్ చేయండి. కటా పక్కన వాడు రుద్దుతా ఉంటాడు, పక్కన వాడు చదివి ఉండడు, అయి ఉంటుందని పెడేస్తూ ఉంటాడు ఆన్సర్లు. వాడిని నువ్వు కన్సిడర్ చేయొద్దు. నీకు తెలిసినటువంటి ఆన్సర్లే చెయ్యి, మిగిలినటువంటి ఆన్సర్లు దయచేసి నువ్వు పెట్టద్దు. ఇది నా యొక్క అడ్వైజ్ అనుకోండి, ఏమైనా అనుకోండి. దయచేసి ఈ మెలకువలో పాటించండి. మనకు 3 బిట్లు పెడితే ఇప్పుడు ఉదాహరణకి 64, 65, 66 అనుకోండి, 1 పెట్టారు అనుకోండి, మీకు తెలియదు పెట్టారు అంటే ఈ 3 ఏదైనా ఒకటి కరెక్ట్ అయితే దానికి సరిపోతుందిలే, లేదా 2 కరెక్ట్ అయితే మనకు 1 మార్కు వస్తుంది అనేటువంటి భ్రమ అస్సలు పడద్దు. అసలు ఆ విధంగా అసలు కరెక్టే కాదు. సో ఇక్కడ 0.1 మార్క్ అనేటువంటిది కూడా చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఎన్ని తెలిస్తే అనే పెట్టండి. మీరు ఒకవేళ భగవంతుడు నీ యొక్క కష్టానికాలు గుర్తిస్తే ఖచ్చితంగా నువ్వు క్వాలిఫై అవుతావు. ఒకవేళ నువ్వు ఈ ఎగ్జామ్లో కరెక్ట్గా చదువుకోలేకపోయావు, ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి మనకు, ఆ ఎగ్జామ్స్లో ఏదో ఒక దాంట్లో నువ్వు క్వాలిఫై అవుతావు, మంచి ఉద్యోగం వస్తుంది. నీకు తెలిసినటువంటి మార్కుల్ని ఆన్సర్ చేసిన తర్వాత తెలియని దాని జోలికి పోయి నువ్వు 0.1, 0.2, 0.3లో గాన మార్కుగా ఇక్కడ క్వాలిఫై అవడం పోతే అది ఎంత నరకయాతనగా ఉంటుందంటే ఆ భగవంతుడికే తెలుస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి తప్పులు చేయొద్దు. అదేవిధంగా ఈ లాస్ట్ 2 days మెంటల్ ఎబిలిటీలో మెయిన్ కాన్సెప్ట్స్ చూసుకోండి. టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్. ఆ సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా వాళ్ళు ఎక్కువగా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. 8 1/2% అని, 8 2/3% అని. ఇక్కడ ఏం పెద్దగా ఏమి ఉండదు. జనరల్ కాన్సెప్ట్ తెలుసుకోండి. మీరు రాసులేదు గ్రూప్ 2, క్యాట్ లేదా SSC కాదు, డిఫికల్ట్గా ఏమి ఉండదు. ఎవరికైనా పేపర్ ఒకటే. 20% మార్కులు అనేటివి డిఫికల్ట్గా ఉంటాయి. 4-5 ప్రశ్నలు చూసుకుంటే డిఫికల్ట్ అని భయపడబాకండి. ఎగ్జామ్ హాల్లో డిఫికల్ట్ అయితే అందరికీ డిఫికల్టే, ఈజీ అయితే అందరికీ కూడా ఈజీనే. కాబట్టి ఈజీనా డిఫికల్టా కాదు, నీకు ఎన్ని తెలుసు అన్ని ఆన్సర్ చేయి. సో ఇప్పుడు మామూలుగా ఓవరాల్గా ఒక 5,000 మందికి ఎక్కువ మార్కులు రావని నేను అంటలేదు. వాళ్ళు ఎప్పటి నుంచో చదువుతూ ఉంటారు. మిగిలిన 40,000 మంది ఉంటారు చూసారు, వాళ్ళంతా కూడా సాధారణమైనటువంటి వ్యక్తులై ఉంటారు. సో దయచేసి ఒళ్ళును కంట్రోల్ చేసుకొని ఎగ్జామ్ అనేటువంటి దాన్ని చదవండి. ఈ 2 రోజుల్లో నవంబర్, డిసెంబర్, జనవరి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకోండి. మ్యాగజైన్స్ అవి పెద్దగా ఏం కూడా టైం పడదు, 1 గంట అయితే అయిపోతుంది. అదేవిధంగా ఇండియన్ సొసైటీలో వెల్ఫేర్ మెకానిజం అనేటువంటి దాన్ని చూసుకోండి. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ మరొకసారి చేసుకోండి. అదేవిధంగా జియోగ్రఫీలో ఏపీ జియోగ్రఫీని బాగా చూడండి. అదేవిధంగా హిస్టరీలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ బాగా చూడండి. మతం అనేటువంటి కాన్సెప్ట్ చూడండి. లేదా నీకు ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తే దానైనా చూడండి, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పిందే ఫాలో అవ్వాలనేటువంటి రూల్ ఏం లేదు. సో కొంచెం జాగ్రత్తగా ఈ 2 రోజులు గ్రాండ్ టెస్ట్ లేవు, రాయొద్దు. మీరు బయట ఎక్కడా కూడా చదవండి, చాలా సింపుల్గా చూడండి, ప్రశాంతంగా చదవండి, ప్రశాంతంగా ఉండండి. ఎగ్జామ్ హాల్ ఒక రోజు చూసుకున్న తర్వాత మంచిగా రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత పక్కనోడు నాకు 120 వస్తాయి, 130 వస్తాయి, 140 వస్తాయి అంటాడు. క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత, ఆన్సర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బేర అంటుంటాడు. మీరు ఎగ్జామ్ నుంచి బయట రాగానే పేపర్ భలే డిఫికల్ట్గా వచ్చింది, భలే ఈజీగా వచ్చింది, ఈ పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మీరు డిఫికల్ట్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, అదే తర్వాత ఏపీపీఎస్సీ వాళ్ళు కీ పెట్టిన తర్వాత నిర్ణయిస్తారు. వాళ్ళు కీ పెట్టే లోపల మనం కూడా మీకు ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మనం కూడా ఒరిజినల్ సోర్సెస్ని బట్టి మీకు ఆన్సర్లను కూడా చెప్పడం జరుగుతుంది. లైవ్ స్ట్రీమింగ్ అనేటువంటి దాన్ని ఇస్తాం. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. సో మీకు ఏమైనా అనుమానాలుగానే ఉంటే మన కాకతీయ అకాడమీ యాప్లో కానీ లేదా ఆఫీస్ నెంబర్కి కానీ SMS చేయండి. మీకు ఆన్సర్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ 2 రోజులు మీకు ఫుల్ సపోర్ట్ అనేటువంటి దాన్ని చేయడానికి మేము
కృషి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.